హలో హలో. సో నేనైతే ఇప్పుడు ఇండియాకి బయలుదేరుతున్నా. అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు అవ్వట్లేదు. ఆల్రెడీ 2 సార్లు ఒకసారి క్యాన్సిల్ అయ్యి ఇంకోసారి లేట్ అయ్యేసరికి అంత వస్తలే ఎగ్జైట్మెంట్. బట్ ఇండియా వెళ్తున్నా, చూద్దాం. ఆల్రెడీ చెప్పాను నేను వస్తున్నా అని. బట్ నేను కాస్త ఇంక ఎర్లీగా వెళ్తున్నా. అది నా సర్ప్రైజ్ అనమాట. సార్ వెళ్తున్నా, వెళ్ళి చూద్దాం. సో ఇండియాకి ఫ్లైట్స్ బుక్ చేస్తున్నప్పుడు నాకు మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్లో 11 hours లేవర్ ఉంది. మార్నింగ్ వెళ్ళిపోతే సరేలే, ఈవినింగ్ వరకు న్యూయార్క్ కూడా చూడలేదు కాబట్టి న్యూయార్క్ చూసేసి వచ్చేద్దామని చెప్పి అనుకున్నా. సో ఇక్కడ ఈడబ్ల్యూఆర్ ఎయిర్పోర్ట్లో దిగాక అక్కడ నుంచి ఏ ట్రైన్స్ ఉన్నాయంటే ఏ ట్రైన్స్ ఎక్కేసి, ఏ ట్రైన్ అంటే ఇక్కడ మెట్రోలానే ఉంది. సో ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్తే అక్కడ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అలా అక్కడ నుంచి నేను న్యూయార్క్ వెళ్ళాను. వెయిట్ చేసి నేనైతే ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చా. వెంటలో కత్తనైతే సేమ్ మూన్ నైట్లో హీరో ఉంటాడు కదా, ఆయన లెక్కనే ఉన్నాడు. హాస్పిటల్ వెనకాల టైమ్ స్క్వేర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో అని. ఆయన చూపిద్దామని చెప్పి చూస్తున్నా. ఆయన ఏమో తరగతి చూపిస్తారు కదా. ఇప్పుడు చూడండి సేమ్ అలానే ఉంది కదా. వెళ్ళి చెప్పాను, అవును సేమ్ నాకు చాలా వచ్చాయి అంటే కాంప్లిమెంట్స్ సేమ్ ఉన్నాను. ఇంకో 10 minutesలో ట్రైన్ వస్తుంది. $11 కట్టేదానికి. ఎట్టకేళ్ళకి ట్రైన్ అయితే ఎక్కేసా, కానీ ట్రైన్ మాత్రం చాలా రష్ ఉంది. ఇండియా వెళ్ళక ముందుకే నాకైతే ఇండియన్ వైబ్స్ వచ్చేసాయి. మనం ఫెస్టివల్స్ టైంలో ఎలా అయితే ట్రైన్ రద్దీ ఉంటుందో అలా ఉంది. 1 hour వెయిట్ చేసా. అండ్ దెన్ న్యూయార్క్ అయితే వచ్చేసింది. దిగేసాయిగా. అన్నీ చూడాలంటే అవ్వదు, అన్నైతే కవర్ చేయలేను మోస్ట్లీ. బట్ కొన్ని అనుకున్నా, ఇట్లా టైమ్ స్క్వేర్ అని లిబర్టీ అనుకున్నా. అయ్యేలా లేదు. ప్రస్తుతానికైతే పోయి తినేసా. ఇక్కడ దగ్గరలో ఏదో ఇండియన్ గ్రిల్ అనమాట, అక్కడికి ఫస్ట్ ఏంటి అని కూడా కొన్ని అయితే సైడ్ మార్క్స్ పెట్టుకున్నా. దగ్గర ఉన్నాయన్నీ కవర్ చేసేసి 9కి ఫ్లైట్ ఉంది కాబట్టి 7 వరకు వస్తున్నారు. 5:30 అట్లా 5కి అలా స్టార్ట్ అయిపోతుంది. ఐ థింక్ చెప్పొద్దో తెలీదు కానీ వెనక కనిపిస్తుందిగా పట్యాల ఇండియన్ గ్రిల్ అని. తాకల మీద అక్కడికి వెళ్ళాను. వెళ్ళి మెనూ అడిగాను. అందులో చికెన్ ప్లాటర్ ఏదో బాగుంది అని ఆర్డర్ చేస్తా. అందులో వెజ్ ఆప్షన్స్లో ఆలు ఒకటే ఉంది, అదొకటే ఇస్తామని చెప్పి అన్నారు. సరే రే బాయ్ ఏదైతే ఏంది అని చెప్పి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నా. తర్వాత నాకు పార్సల్ చేసి ఇచ్చారు. పార్సల్ ఎందుకు ఇచ్చారు, నేను తినడానికి అడిగాను కదా అంటే, లేదు నువ్వు ఏదైతే ఆర్డర్ పెట్టావో అది టూగోది అండ్ యూ కెనాట్ అలౌ టు సిట్ హియర్ అని అన్నారు. ఏంటో బిల్లా ఉన్నారంటే, లేదు ఇక్కడ కూర్చొని తినలేవు అంటే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటో మరి ఇలా ఉన్నారు ఏంటి అని చెప్పి తర్వాత బయటకు వచ్చి తింటే ఆ ఆలు కర్రీ కూడా బుగ్గలానే ఉంది, అది తీసుకుని వచ్చారు. అంత డబ్బులు పెట్టి పోయి తినడానికి రా అని నా అవతారం చూసి కూడా అర్థమవుతుంది. మెనూ అడిగినప్పుడు వాడు సరిగ్గా అడగను కూడా అడగలేదు. అండ్ నాకేమో టూగోది ఇచ్చారు. వరస్ట్ ఎక్స్పీరియన్స్. కర్రీ అయినా బాగుంది, ఫుడ్ అయినా బాగుంటుంది, అది కూడా బాగాలేదు. ఆ ముందు ఇంకా బస్ స్టాప్లో కోసం తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అదేదా మ్యాటర్. సో ఇలా ఉంటుంది అనమాట, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. జాగ్రత్త, వచ్చినాక చూసుకోండి, క్లారిటీగా అడగండి ఎక్కడైనా. చాలా ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ అక్కడ అక్కడికి బండ్లు కదలట్లే. దానితో ఈ కన్స్ట్రక్షన్స్ మళ్ళీ హ్యారీ పాటర్ అంది కన్సర్ట్ చేయాలంట. నా లైఫ్లో నుంచి చదివిన ఏకైక బుక్ ఏదైనా ఉందంటే అది ఇదే. బాగుంటుంది స్టోరీ, కానీ మూవీ అయితే రాలేదు.
హ్యారీ పాటర్ అయింది ఇక్కడ స్టడీ అవుతుందో అది ప్లే అంటే అండ్ అది 3 hours డ్యూరేషన్, ఇక్కడ టైం అంతా అయిపోతుంది అని చెప్పి నేనైతే లైట్ తీసుకున్నా. Hi. Hi. I love India. Hi. I love you. Thank you so much. ఫొటోస్ దిగే ముందు చేతి మీద టిప్స్ అని చూపిస్తే ఫొటోస్ దిగడానికి టిప్స్ చూపిస్తాను అనుకున్నా. ఫోటోస్కి టిప్స్ ఇస్తారేమో అనుకున్నా, పైసలు అడిగారు. సరేలే పాపం అని క్యాష్ లేవు రాబాయ్ అని చెప్పి ఇంకా సెల్ చేసా వాళ్ళకి. బట్టికి వెళ్ళాలంటే 1 hour అంటే అక్కడే 1 hour పోతుంది. టైమ్ స్క్వేర్ నుంచి సీదా ఇట్లా వస్తే అల్లాదిని కనిపిస్తున్నా, అల్లాదిని పక్కన మేడం వచ్చింది. ఇలాంటి బిల్డింగ్స్ సినిమాలో చూసి ఇలానే మొత్తం చూసి ఉంటుందని మోసపోయి వచ్చా. మళ్ళీ ఇక్కడికి వచ్చా. ఇది క్లోజ్ చేశారంట, బట్ నాకు ఇట్లా ఈ బిల్డింగ్స్ దేనిపైన ఎక్కి ఇట్లా మొత్తం సిటీ మొత్తం చూడాలన్నది అయ్యేలా లేదనుకుంటా. అడిగి చూస్తే ఇక్కడ వాళ్ళు వచ్చు వెళ్ళొచ్చు అని చెప్తే చూపిస్తారు ఇక్కడ. చాలా ఈ పైన బిల్డింగ్ ఇదేనా? ఇది ఇదే నా పైన ఉన్న బిల్డింగ్, దానిపైన హెడ్జ్ పైకి ఎక్కి వ్యూ చూపిస్తుంట. $46 పెట్టాలంట జస్ట్ వ్యూ చూడడానికి. నేను మనసులో అయితే సలాం నమస్తే అనుకున్నా. వద్దులేరా బాబు అని మరీ అంత అంటే కష్టం పోయి చూసి రావడానికి. వేరే నీకు ఇక్కడ వ్యూ ఉంది చూపిస్తా. ఇక చాలాసేపు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నా. అరౌండ్ 7,000 steps వరకు తిరిగినా. ఇంకా నాకు అసలు నిద్ర లేదు, కూర్చుంటుంటే నిద్ర వస్తున్నాయి. ఇప్పుడైతే మళ్ళీ నెవార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ముందే చాలా తొందరగా వెళ్ళిపోతున్నాయి. అక్కడ పడుకున్నా. ఆల్రెడీ రిటర్న్ టికెట్ కూడా తీసేసుకున్నా కాబట్టి సబ్వేలో మళ్ళీ వచ్చిన రూట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నా. 5:30 అవుతుంది. ఇది కాస్త బెటర్ ఉంది దాంతో పోలిస్తే. చెకింగ్ అయిపోయి మళ్ళీ నెవార్క్ దాంట్లో కూర్చొని బయటకు వెళ్ళేసరికి మళ్ళీ ఇంకోసారి చెక్ చేశారు. బ్యాగ్లోనే 2.5 hours ఇప్పుడు ఖాళీగా
ఎయిర్పోర్ట్లో కూర్చోవాలి. ఎక్కడ న్యూయార్క్లో స్టక్ అయిపోయి మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని చెప్పి 2 hours వెళ్తే ఈ ఫ్లైట్ ఏమో 2 hours డిలే అయింది. నా నెక్స్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది కాస్త లేట్ ఉండేసరికి డిలే అయినా ఏం ప్రాబ్లం అవ్వలేదు ఢిల్లీలో. A few hours later. అయితే ఏమైంది వచ్చాక యాక్చువల్గా అయితే నీది ఇమిగ్రేషన్ అంటే నువ్వు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ నీ 2 bags వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. నేను హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోవచ్చు అనుకుని హైదరాబాద్లో కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి హైదరాబాద్ అనుకుంటే ఒక బ్యాగ్ వచ్చింది. ఇంకో బ్యాగ్ నేను మన చెకింగ్ కాడికి వెళ్ళినప్పుడు 2 bags కలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. దానికోసం అని చెప్పి నన్ను 1.5 hour వెయిట్ చేయించారు ఎల్ఎన్స్ వాళ్ళు రావడానికి. ఇక్కడ చెకింగ్కి మళ్ళీ టైం తీసుకునేసరికి ఇప్పుడు టైం ఎంత అవుతుంది, నేను దిగింది 12కి. లోపలిగా రావడానికే ఇంతసేపు అవుతుంది, 3 అవుతుంది. ఇంకా నేను బయట కూడా ఏం తిరుగుదాం అనుకోలేను. ఢిల్లీలో 7:20కి ఫ్లైట్ అనేది డిలే అయింది అనమాట. 6:30 నుంచి 7:20 అయింది. ఇండియా రాగానే మంచిగా ఫస్ట్ కచోరీ తిందాం అనుకున్నా. బట్ 7:20 అంటే వెళ్ళేసరికి 9-10 అవుతుంది. అప్పట్లో ఏదో ఒక నోట్లో వేసేసుకుంటే తర్వాత దోశ తినేసి తర్వాత కచోరీ తెచ్చి వెళ్ళచ్చు. కచోరీ డాబా స్పెషల్ చాట్ రాజ్ కచోరీ అంట. బాగుంది చూడడానికి. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు. ఇలా నాకు ముందు నుంచి ఉండే ఏరోప్లేన్లోంచి ఇలా మెట్లు దిక్కుంటూ కింద దిగాలని. ఇప్పుడు లోపల నుంచి వెళ్తుండే. ఈసారి ఇలా ఉండేసరికి భలే అనిపించింది ఇండియాకి రాగానే. లగేజ్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడేమో స్టక్ అయిపోయిందంట. బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఇట్లా మా ఫ్రెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, టైం పాస్ అవుతుంది. 2 hours later. సో ఎవరిని అడిగినా చెప్పేస్తారు, మా ఇంట్లో వాళ్ళని మా రిలేటివ్స్ని ఎవరు అడిగినా చెప్పేస్తారు అని చెప్పి నేను మా ఫ్రెండ్ గారిని అడిగినా. 6:30కి బయలుదేరాడు. నార్మల్గా 4 hours 5 hours పడుతుంది. ఇంకా అంటే ఇటు ఇప్పుడు 12 అవుతుంది, మనం 9:30కి దిగినాం. సర్లే ఇంకా వెయిట్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నా. వెయిటింగ్ 1 eternity later. కింద కార్ పార్కింగ్ చేసేస్తాను, పైకి రాలా డైరెక్ట్ అని చెప్తాను. ఇంటర్లో వినరు ఫ్రెండ్స్, అసలు మన మాటే వినరు. ఓకే వాడికి కాల్ చేసి ఎక్కడున్నారా ఏంట్రా అంటే వస్తున్నా కింద నుంచి పైకి వస్తున్నా అన్నాడు. ఇంకెంతసేపు రా బాబు అంటే ఇంతసేపు ఆగినాడు, ఇంక 10 నిమిషాలు ఆగలేవా అంటుంది. 9:30కి దిగిన, 10:30, 11:30, 12:30 అవుతుంది. 10 గంటలు సర్ప్రైజ్ అయిందో కానీ నాకైతుంది సర్ప్రైజ్. ఏరా నా పేరు నవప్రణవ్. సూర్యుడు ఏడున్నాడు అన్నట్టు. నవప్రణవ్ ఏడున్నాడు, వస్తా అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడో ఎట్లా వస్తాడో. వస్తుందయ్యా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు. ఆర్బోర్లో వచ్చి కూడా అడుగుతున్నారు, ఇంతసేపు నిల్చున్నావు కదా ఎక్కడికి ఎప్పుడు తీసుకుని పోతా అంటుండ్రు. ఆ కార్ ఎక్కేసి ఉంటుంది, ఈ పాడి సగం దూరం వెళ్ళిపోతుంటాను మైపది. I did a mistake. 3 weeks later. ఇప్పుడు వచ్చారు మెల్లగా. షాపింగ్ అయిపోయిందా షాపింగ్? ఏంటది చెప్పురా
ఎంట్రీ అవ్వాలంటే ఐఫోన్ ఇవ్వాలా? చెప్పేది అంటున్నా. సరే చెప్పు. ఇంకా చెప్పురా. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఒక 16 Pro Max సెట్ చేయి. ఇంకా అరే ఆప్రా. అలా నా ఫ్రెండ్స్ అయితే నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చేసారు. నేను నా నెక్స్ట్ వీడియోలో రియాక్షన్ వీడియో పెడతాను, చూడండి. చాలా బాగా వచ్చింది, చూసి ఎంజాయ్ చేయండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.